ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మరి కాసేపట్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 30 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేందుకు సిద్దమయ్యారు. వీరంతా డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోనున్నారు. అయితే ఈ సరెండర్లకు సంబంధించిన పూర్తి వివరాల్ని, లొంగిపోయిన వారి వివరాల్ని మరి కాసేపట్లో డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, నగదు పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలను అందజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెరగడం, ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మరి కాసేపట్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 30 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేందుకు సిద్దమయ్యారు. వీరంతా డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోనున్నారు. అయితే ఈ సిలిండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను, లొంగిపోయిన వారి వివరాలను మరి కాసేపట్లో డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం ఇవ్వనున్నారు. సంబంధించిన వాళ్ళు తెలంగాణ స్టేట్ కమిటీ సంబంధించినటువంటి ఆఖరి ఇన్స్టాల్మెంట్, అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన వాళ్ళు మొత్తం 42 మంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకుని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. వీటిలో 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ అలాంగ్ విత్ 10 మ్యాగజైన్స్ అండ్ 127 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 రౌండ్స్ ఆఫ్ 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్. అట్లానే ఒక 9mm స్టెన్ గన్ అలాంగ్ విత్ 1 మ్యాగజైన్ అండ్ 29 రౌండ్స్. .303 రైఫిల్స్ 6 అలాంగ్ విత్ 6 మ్యాగజైన్స్ అండ్ 221 రౌండ్స్. 2 8mm రైఫిల్స్, దాంతో పాటుగా 2 మ్యాగజైన్స్, 133 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. ఒక 9mm ఆటో పిస్టల్, ఒక మ్యాగజైన్ ప్లస్ 14 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్. .38 రివాల్వర్స్ 2 విత్ 49 అమ్యునిషన్. సింగిల్ షాట్ కంట్రీ మేడ్ గన్స్ 10, BGL గన్ 1, ఎయిర్ గన్ 1, మొత్తం ఇట్లా 36 వెపన్స్ తో బయట సరెండర్ అయినరు. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్
అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్ ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్. ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్నటువంటి కర్తి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయినారు. ఇందులో పిఎల్జీ బెటాలియన్ చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, దళ సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట. ఇందులో 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ఈ సోడి మల్లా అంటే ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పిఎల్జీ బెటాలియన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళంతా సరెండర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జిగా పెట్టిండ్రు. అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్ని మీరు చూసుకోవచ్చు. ఆ పేర్లో కొంతమంది డివిసిఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడమి మాడ, పూనం సుక్కు, హేమ్లా లచ్చి, సోడి భీమ, తాటి రాజు, కోవాసి రాజు, మడియం భీమ, ముడకం భీమి, పొడియం గంగి, సోడి భీమి, కులం దేవి, వీళ్ళంతా కూడా పీపీసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు. పార్టీ మెంబర్ ర్యాంక్ అంటే దళ సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు దేవి, జోగి, ఐతి, సుంబారి, ఇడుమ భీమ, ఇడుమ జోగ, సోము. తెలంగాణ కమిటీ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్లచెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేందర్ అట ఆయన, ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. అట్లాగే కర్తి సన్ను, ఈయన డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్. మోడియం మున్ని, ఈమె మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీజాపూర్ జిల్లా. ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంకు. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన ఒక్కడే. తెలంగాణ ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. ఇతను కూడా తడపాల గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లాకు చెందిన ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరూ కూడా ఏసీఎం ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ మీకు ఆయుధాల గురించి చెప్పినాను, వాళ్ళు ఎంత సరెండర్ చేశారన్నది. అట్లాగే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస ప్యాకేజ్ కింద రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 lakh రూపీస్ మీకు తెలుసు. డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 lakh రూపీస్, డివిజనల్ కమిటీ మెంబర్ కు 5 లక్షల రూపాయలు రివార్డు ఉంటుంది, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1 లక్ష రూపాయలు. ప్లస్ ఇది కాకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు ఎల్ఎంజీ తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 lakh రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .3003 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 bore సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000,
9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ అవార్డ్స్ రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్స్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు ఈ 42 మందికి ₹1,93,00,000 పంపిణీ చేస్తున్నాము. ఇందులో తెలంగాణకు చెందినటువంటి కుంజం ఇడుమల్ ఎలియాస్ మహేందర్ కు ₹4,00,000 చెక్ అందజేస్తాము. అట్లా మిగతా చిత్తూరు రాష్ట్రానికి చెందిన 41 మందికి మనిషికి 25,000 చొప్పున తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తాం. మిగిలిన రివార్డు సొమ్ము వాళ్ళకి తర్వాత ఇస్తాం. తర్వాత అంటే వీళ్లకు బ్యాంకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంగానో చెక్ రూపంగానో వీళ్లకు ఇస్తామన్నమాట. అది తర్వాత మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళ గురించి అష్యూరెన్స్ ఇచ్చి ఉంది. వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. జీవోనే వచ్చేది ఉంది. అది ఇవాళ రేపట్ల జీవో కూడా వస్తుంది. సో దట్ ట్రీట్మెంట్ ఇనిమ్స్ లాంటి మంచి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆఖరు ఈ కిస్తీ వీలిపోయిన వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి గారికి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారికి, అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ సాఫ్ట్ ఆపరేషన్స్ చేస్తూ వీళ్ళందరినీ బయట తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ ఐజీఎస్ఐవి వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ లాస్ట్ ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకైనటువంటి సరెండర్స్ 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయినరు. స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయినరు. రీజనల్ కమిటీ మెంబర్ 1, డివిజనల్ కమిటీ మెంబర్లు, డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే జన సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా 761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004-2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అయ్యారు అన్నమాట. అట్లాగే ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years లో మనము స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ ఏతున్నాయో 5 LMGs ను రికవర్ చేసుకున్నాము, 54 AK-47s రికవర్ చేసుకున్నాము. ఒక యుఎస్ మేడ్ కోల్డ్ రైఫిల్ కూడా అప్పుడు మీకు తెలుసు 2 months కింద రికవర్ చేసుకున్నాము. టావర్ CQB వెపన్ ఇజ్రాయెల్ మేడ్ అది కూడా ఒకటి దొరికింది, అది కూడా రికవర్ చేసుకున్నాము. ఇన్సాస్ రైఫిల్స్ 46, SLRs 47, G3 రైఫిల్స్ 2, ఇట్లా డిఫరెంట్ క్యాలిబర్ ఉన్న వెపన్స్ 303 రైఫిల్స్ 38, సింగిల్ షాట్ 44. ఈ రకంగా మొత్తం 302 వెపన్స్ ను లాస్ట్ 1.5 to 2 years లో రికవర్ చేసుకున్నాం. అందులో ఇయర్ వైజ్ చూస్తే 24 లో 36 ఇంక్లూడింగ్ 6 AK-47s, 25 లో 60 ఇంక్లూడింగ్ 4 AK-47s. ఈ సంవత్సరం మనం రికవర్ చేసుకున్న 206 అందులో 44 AK-47s ఉన్నాయి. ఈ విధంగా ఇది చెప్పదలుచుకుంది. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 December నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, అది ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 2 ఏళ్ల కింద 24 మంది ఉండేది, ఇవాళ అది సంఖ్య 2కు వచ్చింది. ఆర్సీఎంలు ఒకరు అట్లే ఉన్నారు. ఆయన మీకు అనుకున్న 5 ఒక ఆయన డివిజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ 1కి వచ్చింది అది సంఖ్య. ఏసీఎస్ 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. జన సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి టోటల్ మన రాష్ట్రం నుంచి 125 మంది ఉండే 125 మంది 2023 December లో, అది ఇవాళకి 5కు దిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట. ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్టోరి నరహరి, వీళ్ళిద్దరు కూడా సిసిఈ మెంబర్లు, సిసిఈ సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడే రత్నాబాయ్ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంక్తు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగపోయిన రూపి ఎలియాస్ భాగ్య ఎలియాస్ రూపి ఈమె ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా బయటకు రమ్మని.
Thank you very much. ओके वाले वाटर देन का ఏమన్నారండి अच्छा ओके ओके ठीक है आज तेलंगाना पुलिस के सामने 42 माओवादी अज्ञात भूमिगत माओवादी बाहर आ गए हैं, सरेंडर करे हैं। उसमें सूडी मल्ला इलियास केशाल इलियास निखिल ये दंडकारण्य स्पेशल जोनल कमेटी मेंबर है, ये पीएलजी बटालियन के कमांडर भी है। और छापा नारायण इलियास गजेंद्र इलियास मथु ये स्टेट कमेटी मेंबर है, ये भी डीवीसी सेक्रेटरी के दर्जा रखता है। करती सन्नू इलियास मंतु ये डिविजनल कमेटी मेंबर का दर्जा रखता है, वो भी बाहर आ गया। पूरे 42 कार्डर्स अपने साथ में 36 फायर आर्म्स को लेके आए हैं, साथ में 800 ग्राम सोना भी लाए हैं और 10 तुलास ईच। ये जो 36 जो 42 जो सरेंडर हुए हैं उसमें स्टेट कमेटी मेंबर के दर्जा रखने वाले 2 हैं, डीवीएसएम के दर्जा रखने वाले 5 हैं, एरिया कमेटी मेंबर के दर्जा रखने वाले 18 और दल मेंबर 17 है, जो पूरा 42 है। जो वेपन्स का खुलासा ऐसा है, AK-47 5 along with 281 ammunition, so SLRs 4 with 127 rounds of ammunition, Insas rifles 3 including 121 along with 121 rounds of ammunition, 9mm stun gun 1, 302 rifles 6, 8mm rifles 2, 9mm auto pistol 1, .38 revolver 2, single shot country made guns 10, BGL gun 1, air gun 1, total 36 weapons along with 44 number of magazines and 1007 rounds of ammunition. And also they brought 8 biscuits of 100 grams each, total 800 grams of gold also has been recovered from them, and also 2 country made grenades. The rehabilitation package as announced by the government of Telangana will be provided to them. It is a state committee member will get 20 lakh rupees, divisional committee member will get 5 lakh rupees, area committee member will get 4 lakh rupees, and squad member, party member will get 1 lakh rupees. Yeah. In addition to this, the MHA has issued guidelines regarding the surrender of arms. So if somebody comes out, if the UG cadre comes out along with a LMG, he will get 5 lakh rupees of cash reward. If he brings out AK-47, he will get 4 lakh rupees of cash reward. Insas 2 lakhs, SLR 2 lakhs, 303 1 lakh, 12 bore or single shotgun gets 30,000 rupees reward, and 9mm pistol or carbine or .38 revolver get 25,000 reward. So this way we are going to distribute 1 crore 93 lakh rupees to all these 42 cadres. Among these 42 cadres, one cadre by name Kunjam Idumal Elias Mahendar alone belongs to Telangana. Remaining all 41 cadres belong to Chhattisgarh state. So this Kunjam Idumal will get 4 lakh rupees. We are writing to the government to increase the reward money also on them. I reiterate the appeal given by the Honorable CM of Telangana, Mr. Revant Reddy, that all the remaining cadres also should come out immediately and to come out and surrender before the government. मैं दोहराना चाहता हूं जो अपना माननीय मुख्यमंत्री रेवंत रेड्डी साहब का जो कॉल दिए अपील दिए थे इससे पहले कि जितने भी अभी जो भूमिगत काडर जो हैं बचे हुए हैं वो भी जल्द से जल्द बाहर आए और अपने गवर्नमेंट के सामने सरेंडर हो जाए ताकि उनका भी देखभाल जल्दी से जल्द कर पाए। उसका अभी हेल्थ कार्ड्स भी तैयार हुआ है जो अपने हमारे माननीय मुख्यमंत्री जी वायदा किए थे कि जो कार्डर्स जो बाहर आए हैं उनका अगर हेल्थ का प्रॉब्लम है तो उनका हेल्थ का भी हम देख लेंगे, उनका ट्रीटमेंट भी करवाएंगे। उसके एश्योरेंस के हिसाब से हेल्थ कार्ड्स भी तैयार हुए हैं। अभी जियो आजकल में जियो आना बाकी है
वो होने के बाद में उनको अभी अच्छे अच्छे पर्टिकुलरली निम्स जैसे बड़े अच्छे हॉस्पिटल्स में उनका ट्रीटमेंट करवाया जाएगा। तो अभी आज की जो रिकवरी के साथ साथ अपने 2024 और 2026 1.5 to 2 years में LMGs 5 LMGs के साथ सरेंडर हुए हैं। AK-47 54, कोल्ट राइफल 1, इजराइल मेड टेवर CQB वेपन 1, इंसास राइफल 46, SLR राइफल्स 47, G3 राइफल्स 2, 303 राइफल्स 38, US कार्बाइन 1, ऐसे पूरे मिला के 302 बंदूक हम लोग अभी रिकवर कर लिए हैं यूजी कार्डर्स से। साथ साथ में 2024 और 2026 के बीच में लास्ट 1.5 और 2 साल के बीच में 2025 में 2 CCM और 26 में 2 CCM, कुल मिला के 4 CCM सरेंडर हुए हैं। स्टेट कमेटी मेंबर्स 21 सरेंडर हुए हैं। अभी रीजनल कमेटी सेक्रेटरी और मेंबर स्थायी रखने वाले 40 सरेंडर हुए हैं। ACS और ACM के दर्जे रखने वाले 149 सरेंडर हुए हैं। और पार्टी मेंबर्स और दस्ते में मेंबरशिप जो रहते हैं वो 546 सरेंडर हुए हैं। पूरे मिला के लास्ट 1.5 2 years में 761 लोग सरेंडर हुए हैं। उसमें 96-97% कार्डर्स जो है छत्तीसगढ़ के हैं, बाकी तेलंगाना के हैं। और ईयर वाइज सरेंडर अगर देखी जाए तो 2023 में 11 CCM थे, आज के दिन दो हो गए हैं तेलंगाना से। अब मैं तेलंगाना की बात कर रहा हूं। स्टेट कमेटी मेंबर्स 24 थे, अभी दो हो गए हैं। डिवीजन कमेटी सेक्रेटरीज 36 थे, 1 हो गया है। एरिया कमेटी सेक्रेटरीज 23 थे, कोई बचा नहीं अभी। पार्टी मेंबर्स 30 थे, अभी उसमें से कोई बचा नहीं। कुल मिला के 125 थे 2023 में, अब की उनकी संख्या घटकर 5 को आ गई है तेलंगाना के जो नेटिविटी रखने वाले। థ్యాంక్ యూ సార్। మన తెలంగాణని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎప్పుడు ప్రకటిస్తారు సార్? గణపతి వీళ్ళు ఏమైనా టచ్ లోకి వచ్చారా? దీనికి ఏమైనా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ఏం లేదండి, ఆల్రెడీ తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమే. ఇంకా దానికి ప్రకటించడం ఆల్రెడీ ప్రకటించేసినాము, ఇది మావోయిస్టు రహిత రాష్ట్రమే. మావోయిస్టు లేని అడవులు తెలంగాణ పోలీసుల విజయం టైటిల్ కన్ఫర్మా సార్? ఇంకా ఏమైనా మిగిలి ఉన్నారా సార్? అది మీరు ఏ టైటిల్ పెట్టుకుంటే మేము ఎట్లా చెప్తామండి? మీ టైటిల్ మీరు పెట్టుకోవాలి, మాకు సంబంధం ఏంది? మీ తర్వాత ఇంకొకటి సార్, వీళ్ళకి హెల్త్ కార్డ్ లిమిట్ పెట్టారు కదా సార్, దానికి లిమిటేషన్ ఉందా? లిమిట్ ఏం లేదండి, లిమిట్ ఏం లేదు సార్ ఈ సరెండర్డ్ మావోయిస్ట్ దగ్గర మీరు మీ ఆపరేషనల్ కేపబిలిటీస్ పెంచుకోవడానికి వాళ్ళను వాడుకుంటున్నారు అని అంటే వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు IED డిటెక్షన్ లో కానీ తప్పేం లేదు, కానీ బై వే ఆఫ్ కన్ఫర్మేషన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. డెఫినెట్లీ తీసుకుంటాం, తప్పేముంది అందులో? వాళ్ళు అదే దట్స్ వాట్ IEDలు లేకపోతే ప్రెషర్ బాంబ్స్ లేకపోతే ఈ బాంబ్స్ అని ఇవన్నీ కూడా అక్కడ ఉండడం వల్ల సామాన్య ప్రయాణికానికి సమస్య కదా. అది సామాన్య ప్రజలకు, అట్లా పశువులు కాసే వాళ్ళకు, వ్యవసాయం చేసుకునే పోయే వాళ్ళకు, లేకపోతే మామూలుగా ట్రాన్స్పోర్ట్ పోయే వాళ్ళకు వాళ్ళ సమస్య కదా అక్కడ ఉంటే అవి. కాబట్టి వీళ్ళని సహకారం తీసుకుని డెఫినెట్లీ వాళ్ళని బయట తీస్తాం. వాటిని దాచిపెట్టినాయని కూడా లేకపోతే ప్లాన్ చేసినాయని కూడా బయట తీస్తాం. సార్ వెపన్స్ అన్ని సార్ ఇందులో అన్ని ఇప్పుడు AK-47 కానీ, SLRలు కానీ, 303లు కానీ, ఇన్సాస్ కానీ, ఇవన్నీ ప్యూర్లీ పోలీస్ సంబంధించినటువంటి వెపన్స్. అది CRP లాంటి వాళ్ళు కావచ్చు, లోకల్ పోలీసులే కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రొహిబిటెడ్ బోర్ అంటారు వీటిని. ప్రొహిబిటెడ్ బోర్ అంటే ఓన్లీ యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉండాల్సింది తప్పిస్తే ఎవరి దగ్గర ఉండడానికి వీలు లేదు. నాన్ ప్రొహిబిటెడ్ బోర్ కాదు, ప్రొహిబిటెడ్ బోర్. కాబట్టి అవి పోలీస్ సంబంధించినటువంటి వెపన్స్ అవి. సార్ సార్ ఇక్కడ ఇప్పటి వరకు సార్ లొంగిపోయిన మావోయిస్టులందరికీ కూడా ఎంత అమౌంట్ ఇచ్చారు సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్ నా లెక్క లేదు నా దగ్గర, లెక్క పెట్టి మనకి ఇస్తా, తర్వాత మీకు ఇస్తా. సార్ వారికి ఇప్పటి వరకు ఎలాంటి పునరావాసం కల్పించారు? వాళ్ళంతా కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ యొక్క పనులు కొనసాగుతున్నాయి ప్రభుత్వ పరంగా? పూర్తిగా కొనసాగుతున్నారు. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినాము, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ళ బంధువర్గాలు చూసేస్తున్నారు, మిత్రులతో మాట్లాడుతున్నారు, మీటింగ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా చేసుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? ఏమంటున్నారు? చాలా బాగుందండి. లోపల ఉన్న కంటే ఇప్పుడు బాగుంది, అజ్ఞాతంలో ఉండే కంటే కూడా ఇప్పుడు బాగుంది. సార్ ఇప్పుడు ఇక్కడ లొంగుబాటు అంటున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళేమో అరెస్ట్ అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో నిన్న మొన్నటి వరకు వీళ్ళందరినీ మీరు క్రిమినల్స్ గా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మీ భాషలో వాళ్ళది. సో వీళ్ళు బయటికి వెళ్ళి
సైలెంట్ గా ఉంటారని మీరు అనుకుంటున్నారా? సరెండర్ అయిన వాళ్ళ మీద మీ ప్రత్యేక దృష్టి ఏమైనా ఉందా? ఒకటి, అరెస్ట్లకు సంబంధించి కొంతమంది ఇక్కడ వచ్చి సరెండర్ అని మీ పక్కన ఉన్నప్పుడు సరెండర్ అంటారు, బయటకు వెళ్ళి వాళ్ళు మేము అరెస్ట్ అయినామంటారు. దీని మీద మీ క్లారిటీ ఏంది? ఒకటి, ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు అరెస్ట్ అయింది అనుకుంటే వాళ్ళు ఏ రకంగా దాన్ని ఓటును ఉపయోగించుకుంటారో వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాళ్ళ కొన్ని సమస్యలు ఉంటాయి, టాప్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కొన్ని సమస్యలు ఉండొచ్చు. 45 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్న వాళ్ళు, 50 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్న వాళ్ళు, 40 ఏళ్ల పాటు 35 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము సరెండర్ అయినాము అంటే వాళ్ళు కొంచెం అగౌరవం ఉండొచ్చు. మేము కూడా అట్లా అంటలేము, వాళ్ళు సరెండర్ మేము బయటకు వచ్చినామని అంటున్నాం, కానీ వాళ్ళు మాకు లొంగిపోయినా చెప్తలేం కదా. మీరు విన్నరా ఆ భాష ఎక్కడన్నా? మేము అట్లా వాడలే కదా ఇప్పుడు కూడా, ఇంతకుముందు. కాబట్టి వాళ్ళ గౌరవం కోసం అని చెప్పి వాళ్ళు అరెస్ట్ అయినా మేము అంటుండొచ్చు. సో మాకేం సమస్య లేదు. అరెస్ట్ అయిన వాళ్ళు జైలు ఉండాలి, జైలు ఉండలేదు కదా, బయట తిరుగుతున్నారు కదా. అదే మీకు జవాబు ఇచ్చింది కదా సార్. లొంగిపోయిన మావోయిస్టులని నిర్బంధం చేసి బయటికి రాకుండా చేస్తున్నారు, వాళ్ళని ఒక క్రిమినల్స్ గా చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సిపిఐ నారాయణ కామెంట్ చేస్తారు. దాని గురించి ఏమంటారు? తప్పు కామెంట్ అయితే ఆయన తెలియదు. మాకు ముందు ఆ కామెంట్ చేసే ముందు మాతో మాట్లాడితే మేము చెప్పేవాళ్ళం అసలు సంగతి ఏంటన్నది. అది కరెక్ట్ కాదు సార్. అంటే మీరు కూడా బయటికి రానివ్వట్లేదు ఎవరిని కూడా, వాళ్ళందరూ కూడా ఒక పేరు చెప్పండి. టాప్ లీడర్స్ ఎవరైనా చెప్పండి అని చెప్తున్నారు సార్. వాళ్ళు చెప్పేది కదా, మేము చెప్పేది కాదు కదా. అందరూ బయటకు పోయినారు. ఇప్పుడు ఎవరు లేదు మా దగ్గర. మొన్న ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, జగిత్యాల కోరుట్లో పోయి మన దేవ్జీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు కదా. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరిగిండు, బంధువులతో తిరిగిండు, పార్టీలు అయినాయి, సన్మానాలు అయినాయి. సో అది కరెక్ట్ కాదు మీరు చెప్పేది. సార్ అది కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తుంది, మనకి ఎట్లా చెప్తాం? వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది కదా. గణపతి బతుకున్నాడా లేదంటే మాకున్న సమాచారం బతికే ఉన్నాడు, కానీ అడవిలో లేడు. ఇది మేము ఇచ్చే క్లారిటీ మీకు. సార్ లొంగిపోయిన మావోయిస్టు బ్యాన్ చేయాలంటే బ్యాన్ అయినటువంటి మావోయిస్టుని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లొంగిపోయినటువంటి వారు కొంచెం నాకు సరిగా వాళ్ళు పార్టీ ప్రజల మధ్య ఉండి పనిచేస్తానని చెప్పేసి అంటున్నారు. సో పని చేయాలంటే వాళ్ళు ముఖ్యంగా 2 డిమాండ్స్. ఒకటి, వాళ్ళ పార్టీ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఉపాధి నుంచి తొలగించమని చెప్పేసి దాని మీద అడుగుతున్నారు. ప్రజల మధ్య పనిచేయడానికి పార్టీకి సంబంధం ఏంటండి? ఇది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల మధ్య పనిచేయడానికి పార్టీకి నిషేధానికి సంబంధం ఏముంది? ఎందులో లేదు కదా. వాళ్ళ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ మీద నిషేధం అనే పాయింట్ లేదు. మీరు ఎప్పుడైనా పోవచ్చు, హాయిగా మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు సార్. వాళ్ళు చట్టబద్ధంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో వాళ్ళు సాయుధ పోరాటం మాత్రమే విరమించినామంటున్నారు సార్ వాళ్ళు. కాబట్టి సేమ్ పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తే మేము దాంట్లోనే పనిచేస్తాం అనేది. సరే, వాళ్ళు ఏమంటే మనకేందండి సార్? మావోయిస్టులు బయటకు రావడం, మాకు బయటకు వచ్చిన వాళ్ళు ఇంకంతకంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ మాకు సంబంధం ఏంటి సార్? తెలంగాణలో మావోయిస్టులు పూర్తిగా లొంగిపోయారు. గాదే ఎన్ఐఏ కేసులో ఇంకా ఎన్ఐఏ ఉప కేసుల కింద నోటీసులు ఇస్తుంది, విచారణ పిలుస్తుంది. దీని మీద చెప్పేది ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అది మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భాగంగా ఉన్నటువంటి ఎన్ఐఏ వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్. రిక్వెస్ట్ చేస్తారా ఎవరిని? ఇప్పుడు మావోయిస్ట్ తెలంగాణ రైతు రాష్ట్రంగా మావోయిస్ట్ తెలంగాణ అవతరించింది అంటున్నారు కదా, మీరేమన్నా ఎన్ఐకి రిఫర్ చేస్తారా? ఆల్రెడీ రిఫర్ చేసినాం కాబట్టి వాళ్ళు ఆ కేసు చేసిండు కదా. సార్, అమిత్ షా తన లాస్ట్ లోక్సభ స్పీచ్ లో ద కంట్రీ విల్ సీ ద లాస్ట్ ఆఫ్ మావోయిస్ట్ ఆన్ March 31 అన్నారు సార్. కానీ ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. వీళ్ళు ఉంటాయి కదా, కొంచెం తోక మిగులుతుంది కదండి. అంత పోయిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, వాటి కూడా వస్తున్నారు. వీళ్ళంతా అట్లా వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఎస్ సార్, ఇక చాలా ఇక మావోయిస్ట్ డంపు వ్యవహారంలో గోల్డ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది సార్. అంటే ఇంకా రికవరీ అవ్వాల్సిన ఉందా సార్? ఇంకా ట్రై చేయాలండి. ఇంకా మాకు దొరికింది తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ, ఇంకా ట్రై చేయాలి సార్. చివరిగా చిన్న విషయం సార్, ఇప్పుడు మీరు ఇక లొంగిపోయిన వాళ్ళల్లో రత్న కుమార్ సార్ ఇక్కడ ఆప్కా శ్రీను అనేటువంటి అబ్బాయికి 20 సంవత్సరాలు, అంతకంటే ముందు రవ్వాసన్ అనేటువంటి అబ్బాయికి 18 సంవత్సరాల వయసు ఉంది. అసలు వీళ్ళకి మావోయిజం అనే దాని మీద ఎటువంటి అవగాహన ఉంది? వీళ్ళని ఎటువంటి ప్రభావితాలకు గురి చేసి అడవుల్లోకి తీసుకెళ్లి మావోయిస్టులుగా మార్చడం జరిగింది? వీళ్ళ లొంగుబాటు, వీళ్ళు అడవుల్లో జాయిన్ అవ్వటం, దీని వెనకాల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? వీటన్నిటికీ సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు మాత్రమే కాదు, ఇక్కడ ఒక 10 మంది 20 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. అంతకంటే ముందు లొంగిపోయిన వాళ్ళలో కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్తున్నారు? ఏ రకంగా జరుగుతుంది సార్ అసలు ఇదంతా? మీరు మాట్లాడాలి వాళ్ళతో, తర్వాత మాట్లాడి చెప్తారు మీకు. మేము చెప్పడం కాదు, దాని గురించి మీరు మాట్లాడాలి. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. ఏమంటారు?
మీరు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు మాట్లాడతామంటే మాట్లాడొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ భాష మీకు రాసి వచ్చి ఉండాలి మళ్ళా. సార్ వేరే ఎస్ సార్. సార్ వేరే సబ్జెక్ట్ సార్. సీఎం గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు మైనింగ్ పైన, వాటి అక్రమాల పైన. ఏమైనా స్టార్ట్ అయింది? ఇది సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కాదు. సో అది ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం దాని గురించి. థ్యాంక్ యూ.